గుడ్ మార్నింగ్ అండి. మనం ఇక్కడ ఒక హెల్త్ ఇష్యూకి మన కంపెనీ వెస్టేజ్ కంపెనీలో సప్లిమెంట్స్ని సజెస్ట్ చేయడం జరిగింది. ఈ సార్ ఏ ప్రాబ్లంతో వాడుకున్నారు, ఇప్పుడు ఎలా ఉంది, సార్ ఏ ఊరు, ఇవన్నీ కూడా ఒకసారి వివరంగా అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే సార్, మీ పేరండి? నమస్తే సార్, నా పేరు బొట్టపాటి రామగురవారెడ్డి, మా ఊరు రెంటచంద్రెడ్డి. నేను గత 10-12 సంవత్సరాల నుంచి కాలు నొప్పితోటి బాగా ఇబ్బంది పడుతున్నాను. అది ఏ నొప్పి అనేది నాకు తెలియదు. ఏదో మామూలుగా ఆర్ఎంపీ డాక్టర్ గారు మాకు మెడిసిన్ ఇస్తున్నారు, తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ అట్లా 4-5 సార్లు జరిగింది. అయితే రీసెంట్గా 3 నెలల క్రితం బాగా విపరీతంగా వచ్చి తిమ్మిరి, వాపు రావటం అన్నీ జరిగింది. బస్సు కోసం నిలబడే ఓపిక లేక కారు పిలుచుకుని, మా తమ్ముడిది కారు ఉంది, కారు పిలుచుకొని గుంటూరు వెళ్ళాను. కిమ్స్ శికారా లక్ష్మణరావు గారు చూసింది కూడా, గురజాల వాస్తవ్యంలో లక్ష్మణరావు గారు చూశారు. చూసి ఏమండి మీకు సయాటికా ప్రాబ్లం అండి, ఎన్నుపూస L4, L5 నరం ఒత్తుకుందండి, దానికి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతున్నది, మీకు అందుకు గాను ఈ నొప్పులన్నీ వస్తున్నాయండి, మీరు సర్జరీ ఇమీడియట్లీ చేయించుకుంటే మంచిదండి అని చెప్పారు. ఎంత దానికి ఖర్చు కూడా అన్నారు మీరు? దానికి ఖర్చు అనేది అక్కడైతే 3 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది. అంటే హాస్పిటల్ని బట్టి, కార్పొరేట్ హాస్పిటల్ని బట్టి అయితే చెప్తే ఈ వయసులోనే ఇప్పుడు నడుము ఆపరేషన్ చేసుకుని ఆడ ఇబ్బంది పడతామని నేను ఇంటికి వచ్చాను సార్. మళ్ళీ వేరే హాస్పిటల్ కూడా వెళ్ళాను, పీపుల్స్ డ్రామా వెంకటేశ్వర గారు. పీపుల్స్ డ్రామా గుంటూరు మా బంధువే పంపించాడు సార్. ఆ సార్ కూడా చూసి కంపల్సరీ చేయించుకోవాల్సింది, తప్పదండి, దాని ఇబ్బంది పడతారని మీరే చెప్పారు. సరేలేని మళ్ళీ ఇంటికి వచ్చి ఆయుర్వేద హాస్పిటల్కి కూడా ఎంక్వైరీ చేసుకున్నాను. వాళ్ళు 1,05,000 ఇవ్వండి, నేను 20 రోజులు ట్రీట్మెంట్ చేస్తాను, పంచకర్మ చేస్తాను, మీరు క్లియర్ అవుతుంది అన్నారు. సరేలేని వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచించుకుంటూ కూర్చొని ఏదో ఒక ట్యాబ్లెట్ ఇచ్చి నేను వాడుకుంటూ కూర్చున్నాను. ఈ లోపల మా రజనీ మేడం గారు, మా అక్కగారు నాకు వచ్చి ఇలా ఉందయ్యా, ఇలా వాడుకో బాగున్నది, ఇలా మన నవ్య మేడం గారు వాడుతున్నారు, తగ్గినది, బ్యాక్ పెయిన్ తగ్గినది అని చెప్పారు. చెప్తే నేను నమ్మలేదండి, అబద్ధం నేను నమ్మలే. ఆపరేషన్ చేస్తే పోయేది ఈ సప్లిమెంట్స్కి పోతే ఎన్ని ఉత్తమ మాట్లాడలేండి, నేను నమ్మనండి అని సార్ కూడా ఫోన్ చేశారు, నాకు మాట్లాడారు. కానీ ఆయన కూడా చదివించుకున్నారు, చాలా ఇబ్బందిగా మాట్లాడారు తోటి, దాన్ని చాలా చింతిస్తున్నాను. ఓకే, అయితే విషయం చెబుతున్నారు. ఇప్పుడు జరిగింది ఏంటంటే, నాకు ఇవన్నీ ఇచ్చారండి, ఈ సప్లిమెంట్స్ ఇవన్నీ వాడుకోమని ఇచ్చారు. ఇది గాజు గ్లాస్ ద్వారా తాగాల, ఎలాంటి 9, తర్వాత ఇది ఒకరోజు, తర్వాత ఇది ఒకరోజు పరగడుపు డాక్టర్ ఇచ్చారు, ఏది వెచ్చుకోవాలి. తర్వాత ఉదయం 1, కొల్లాజిన్ 1, కాల్షియం 1, గ్లూకోజ్ అమైన్ ఉదయం వేసుకోమని ఇచ్చారండి. తిన్న తర్వాత మొత్తం ఈ సప్లిమెంట్స్ ఎన్ని రోజులు వాడారు మీరు? ఇప్పుడు 2 నెలల నుంచి వాడారు. మీరు వాడిన ఎన్ని రోజులకు మీకు రిజల్ట్ అనిపించింది? నెలకానించే వచ్చింది. నెలకానించి మీకు ఆ తేడా అనేది గుర్తించారు, ఆ పెయిన్ తగ్గిపోవటం అవన్నీ ఉన్నాయి. ఈ 2 నెలలు వాడిన తర్వాత ఎలా ఉంది? బాగుందండి, 100% మీకు అక్కడ ఏదైతే చెప్పారో ఆ పరిస్థితి రాకుండా, సర్జరీతో అవసరం లేకుండానే పూర్తిగా తగ్గించుకోగలిగామా లేదా? బాగా తగ్గించుకుని అందరికి చెప్తూనే ఉన్నాను. ఇంతకుముందు మీ బంధువులకు వాళ్ళందరికీ కూడాను ఇప్పుడు ఆ పెయిన్స్ అనేది వల్ల చాలా ఇబ్బంది పడుతుంది, వాళ్ళందరూ కూడా చూశారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడాను ఇది వాడుకున్న తర్వాత మీరే చెప్తే ఈరోజు మళ్ళీ మన దాంట్లో కూడా ప్రొడక్ట్స్ వాడుకోవడానికి సిద్ధపడుతున్నారు కదా. ఎందుకంటే అంత పెయిన్ మీరు ఇంతకుముందు మేము వచ్చినప్పుడు చూసాం, అది చెప్తే భరించాలని తెలిసింది. మరి ఈ సప్లిమెంట్స్ అందరూ వాడుకోవచ్చా? మీకు ఎలా అనిపిస్తుంది? ఎవరికైనా అందరూ వాడుకోవచ్చండి, చాలా మంచి అండి, ప్లస్ ఆర్గానిక్, వితౌట్ కెమికల్. సూపర్ సార్. ఇలా చాలా తక్కువ పెట్టుబడితోనే మనకు ఉన్నటువంటి సమస్యని, దీర్ఘకాలిక సమస్యలు, సంవత్సరాల పాటు ఉన్న సమస్యలను కూడా మనం 1-2 నెలలు లేదా ఆ సమస్యను బట్టి 3 నెలల్లోనే పూర్తిగా కంప్లీట్ అవుతుంది. మీరు ఇది 3వ నెల మీరు వాడుకోండి, ఇంకా 100% మీకు కంప్లీట్ అయిపోయింది. జీవితంలో మళ్ళీ రాకుండా కూడా మీరు ఈ విధంగా హ్యాపీగా ఉండవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరి మన కంపెనీ ప్రొడక్ట్స్ యూజ్ చేసుకొని ఈరోజు మంచిగా ఆరోగ్యంగా ఉన్నందుకు, మీకు సంతోషంగా ఉన్నందుకు మీకు అభినందనలు తెలియజేస్తాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.